ముందుగా మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకి అలాగే 99 ప్రేక్షకులకి వీక్షకులకి శుభోదయం సార్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని పోలినటువంటి జెండా, మా పార్టీ యొక్క గుర్తును పోలినటువంటి గుర్తు, ప్రజాశాంతి పార్టీ పేరుతోటి గతంలో ఎలక్షన్స్కి వెళ్ళినటువంటి సందర్భాన్ని మనం గమనించాం. నిజంగా ప్రజల్లో కానీ ఆదరణ అభిమానం ఉంటే ఏ రకమైనటువంటి గుర్తులున్నా, ఎవరు పెట్టారు ఏంటి అనేది తెలుసుకోలేనంత వెర్రి జనాలు ఉన్నారని వీరెవరన్నా అనుకుంటే అది వారు వెర్రి వాళ్ళే అవుతారు తప్ప ఇంకోటి కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎదిరించడానికి ఇలాంటి కుయుక్తులే పన్నారు కదా గతంలో, మళ్ళీ వీళ్ళే నీతులు వల్లించడానికి బయలుదేరారు. ఈ ప్రజాస్వామ్యంలో ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చు. అలా పెట్టుకున్నటువంటి వ్యక్తిని అతను ఎవరో బయటికి రాకముందే విమర్శించేటటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి మీరు నిజంగా మీకు బలం ఉంటే మీకెందుకు భయం? మొట్టమొదటి. రెండవది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏదో లింక్ అంటగట్టేటటువంటి ప్రయత్నం వారు చేస్తారు. అసలు మీ స్థాయి ఎక్కడుంది? మీరు ఎక్కడున్నారు? మీకున్నటువంటి పర్సంటేజ్ ఎంత? 5% ఓటింగ్ ఉన్నటువంటి మీకు మళ్ళీ ఇంకో పార్టీని పెట్టి మళ్ళీ ఆ ఓటింగ్ చేయించాలా? మీరే అవినీతి మూటల్లో వాటాలు కుమ్మేసి తెలుగుదేశం పార్టీ జెండా మోస్తూ జెండా కూలీలుగా మారిపోయిన తర్వాత మీ పార్టీని ఇంకొకరెవరో డ్యామేజ్ చేయాల్సిన అవసరం లేదు. మీరే అదో పాతాళంలోకి మీ పార్టీని తొక్కివేసుకున్నారు. కాబట్టి జనసేన అనేటటువంటి పార్టీని సోయలో కూడా ఆలోచించేటటువంటి ప్రయత్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేయదు. తెలుగుదేశం పార్టీ కర్మ, వారికి నాయకత్వ లోపం ఉంది, ఓటింగ్ అనేది వారికి లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఒంటరిగా ఎదిరించలేరు. ఒంటరిగా ఎదిరించలేకపోతే ఏం చేయాలి? గంపగుత్తాగా ఒక మందల్లాగా బయలుదేరి ఉన్నటువంటి పార్టీలని రాష్ట్రంలో ఒక జెండా పెట్టుకొని ఒక పేరు పెట్టుకున్నటువంటి పార్టీలన్నీ కలుపుకొని పోవడం అనేది వారికి ముందు నుంచి ఉన్నటువంటి విధానం కదా. మీరు గతంలో కూడా చూడండి, ఎప్పుడైనా ఒంటరిగా పోటీ చేసి గెలిచిన సందర్భం ఉందా? సిపిఐ, సిపిఎం, మళ్ళా బీజేపీ, సిపిఐకి బీజేపీకి గ్యాప్ ఉంటుంది. వినండి వినండి వినండి. కాదు నేను దానికే వస్తున్నా. ఆయన అడిగినవి ఇవన్నీ అడగలా. మీ అంత కర్మ ఎందుకు మీకు? మీరు నేరుగా సింగిల్గా పోటీ చేయొచ్చు. మేము ఎంతమంది వచ్చినా మీరు సింగిల్గానే పోటీ చేస్తూ ఉంటున్నారు. ఈ గుర్తుని పోలిన గుర్తులు, పేరున పేర్లు, పార్టీని పోలిన పార్టీలు ఎందుకు ఇంత అవసరం? నేరుగా బ్యాటిల్లోకి దిగండి. ఈ సాబటేజ్ పాలిటిక్స్ ఎందుకని ఆయన అడుగుతున్నాడు. మిమ్మల్నే కదా అడిగింది ఆయన. ఏం వివేక్ బాబు గారు మిమ్మల్ని ఆయనే కదా అడిగింది. మీరు వివేక్ గారు, వాసుదేవన్ గారు, అవివేకం ఉంటుందా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుంది. ఈ రోజు కాదు, గతంలో కూడా మళ్ళీ రాబో కాలంలో కూడా ఒంటరిగానే పోటీ చేస్తుంది. మేము మంచి చేస్తే ఓటేమని అడుగుతున్నాం సార్. మేము తెలుగుదేశం పార్టీ లాగా పవన్ కళ్యాణ్ ఒక పీకేని, ఇంకొక పీకేని, లేదా ఇంకా ఈ రాష్ట్రంలో పెట్టినటువంటి పార్టీలని, లేదా వేరే దేశంలో నుంచి వచ్చిన వ్యక్తుల్ని పెట్టుకొని మేము రాజకీయం చేయం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానం స్పష్టం. మేము ఇచ్చినటువంటి మేనిఫెస్టో, దాన్ని అమలుపరిచినటువంటి విధానం ఈ రాష్ట్రం